Namaste, welcome to iDream Social Spotlight with Kavita. సో ప్యారిస్ ఒలింపిక్స్ లో హాకీ మీద బోల్డ్ అన్ని ఆశలున్నాయి. 40 ఏళ్ల తర్వాత టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పథకం గెలుచుకున్న తర్వాత ఈసారి పథకం దిశగా దూసుకెళ్తోంది హాకీ. అయితే హాకీకి మళ్ళీ పునర్వైభవం రావాలంటే ఏం చెయ్యాలి, ఏం జరగాల్సినటువంటి అవసరం ఉంది? మనతో పాటుగా ఉన్నారు ట్రిపుల్ ఒలింపియన్, పద్మశ్రీ పురస్కార గ్రహీత, అర్జున అవార్డీ ముఖేష్ గారు. ముఖేష్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. సో ఇప్పటిదాకా ఇండియన్ ఒలింపిక్స్ లో అంటే ఒలింపిక్స్ లో ఇండియన్ హాకీ టీం ప్లే చేసినటువంటి ఆ పనితీరు, ఆట తీరు ఎలా ఉందనిపిస్తోంది మీకు? అంటే అండి నేను ఒక 6-7 years బ్యాక్ మన ఇండియన్ హాకీ చూస్తే అండి మోస్ట్ ఆఫ్ ది కోచెస్ చాలా మటుకు చేంజెస్ అయ్యారు. దాని తర్వాత పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఎందుకంటే మన ఇండియన్ కోచెస్ ఉంటే మేము ఆడేటప్పుడు అంతా ఒక 16 years నేను దేశానికి ఆడానండి. అప్పుడు మన ఇండియన్ కోచెస్ ఉండే అనమాట. కానీ ఇప్పుడు ఫారెన్ కోచెస్ వచ్చిన తర్వాత పవర్ గేమ్ స్టార్ట్ అయిపోయిందండి. ఎందుకంటే నేను ఒక 8 years బ్యాక్ నేను యాజ్ అసిస్టెంట్ కోచ్ గా వెళ్ళాను, ఆస్ట్రేలియన్ కోచ్ ఎంబడి. పోతే 3 sessions ఉంటుంది. మార్నింగ్ ఫిట్నెస్, ఆఫ్టర్నూన్ స్కిల్స్, ఈవినింగ్ సెట్ పీసెస్ అన్నమాట. ఇలాగ ఆడాలి అట్లాంటి సెట్ పీసెస్ డిజైన్ చేశారు, చాలా బాగుంది. ఇంకా దే ఇంక్లూడెడ్ వెయిట్ లిఫ్టింగ్ యాజ్ వెల్ యాజ్ లిగమెంట్ స్ట్రెంథనింగ్ అండి. అంది చేసేసరికి ఫారెన్ కోచెస్ వచ్చినసరికి చాలా చేంజెస్ వచ్చిందండి మన ప్లేయర్స్ లలో. పవర్ యాజ్ వెల్ యాజ్ ఫ్లాంక్ టు ఫ్లాంక్ చేంజెస్ చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. నేను అదే అనుకుంటున్నాను, ఫారెన్ కోచెస్ వస్తే మన ఇండియన్ టీమ్ కి ఇంకా మీరు రీసెంట్లీ మనం చూసుకున్నాము మన లాస్ట్ ఒలింపిక్స్ లో మనకి బ్రాంజ్ మెడల్ రావడం, అది ఫారెన్ కోచెస్. దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్, అది ఒరిస్సా గవర్నమెంట్ కూడా మనకి 7-8 years నుంచి సపోర్ట్ చేసిందండి. అవును, అంటే హాకీకి సపోర్ట్ చేసినందుకు వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల, ఇంకా పిల్లలు హార్డ్ వర్క్ చేసిన వల్ల, కోచెస్ కాంట్రిబ్యూషన్, ఫారెన్ కోచెస్ కాంట్రిబ్యూషన్ చేసినందుకు మెన్ విమెన్స్ లో మంచి పర్ఫార్మెన్స్ లాస్ట్ ఒలింపిక్స్ లో వచ్చింది. సో 40 ఏళ్ల తర్వాత టోక్యో ఒలింపిక్స్ లో ఒక బ్రాంజ్ మెడల్ అనేది సంపాదించింది ఇండియన్ హాకీ టీం. ఒకవైపు స్వర్ణయుగం అనేది చూసాము గతంలో, అదంతా గవర్నమెంట్ వైపు నుంచి సరైన ప్రోత్సాహం కనిపించలేదు. ఐదర్ ఇట్ మే బి సహారా కావచ్చు, లేకపోతే ఒడిశా గవర్నమెంట్ చేసినటువంటి హెల్ప్ వల్లే ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అన్ని ఆశలు మన హాకీ టీం మీద ఉన్నాయి అంటే ఇంకా ఏం జరగాలంటారు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి హాకీ టీం ని ఎలా చూస్తున్నారు మీరు? అంటే మెయిన్ థింగ్ అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఓన్లీ ఎక్స్పోజర్స్ ఇస్తుందండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పోజర్ అంటే మనకి ఇయర్లీ ఒక 5-6-7 టూర్స్ స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. మిగతాది ఎవరైనా డీప్లీ స్పాన్సర్స్ కావాలండి, సహారా లాంటిది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, ఒరిస్సా స్టేట్ గవర్నమెంట్ కూడా మంచి హాకీకి సపోర్ట్ చేసిందండి. ఎందుకంటే దిలీప్ టిర్కి కూడా ఇస్ ఫ్రమ్ ఒరిస్సా, ఫ్రమ్ రాజ్యసభ ఎంపీ, మన హాకీ ప్లేయర్ అనమాట. అతను ఫుల్ సపోర్ట్ తీసుకొని హాకీని డెవలప్ చేసి ఒరిస్సాలో 33 ఆస్ట్రోటర్ఫ్స్. ఇప్పుడు దాకా ఇండియాలో ఎక్కడ ఆస్ట్రోటర్ఫ్స్ లో 33 ఆస్ట్రోటర్ఫ్స్. అక్కడ గవర్నమెంట్ స్పోర్ట్స్ కి చాలా ఎంకరేజ్, హాకీకి మాత్రం చాలా ఎంకరేజ్ చేసిందండి. అదే కాకుండా మన ఇండియన్ హాకీ ఇప్పుడు మనము రీసెంట్లీ ప్యారిస్ ఒలింపిక్స్ లో మనం చూసుకున్నామంటే ఇప్పుడు ప్లేయర్స్ అండి, ఫార్వర్డ్స్ అయినా డిఫెండర్స్ అయినా లాస్ట్ ఒలింపిక్స్ లో ఆడినంత ఆడలేకపోతున్నారు. ఎందుకంటే ఫార్వర్డ్స్ వాళ్ళ నేరో యాంగిల్స్ పోయినప్పుడు ఆ షార్ట్ కర్నల్స్ మేకింగ్ చేయాలండి. షార్ట్ కర్నల్స్ వాళ్ళు మేకింగ్ చేస్తలేదు. మనకి 8-9 షార్ట్ కర్నల్స్ దొరికినా కూడా మన కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ ఉన్నాడండి, మన కెప్టెన్, వాడు ప్రతిదీ నేనే కొడతాను అంటున్నాడు. కానీ అట్లా కాదండి. 1 or 2 ఛాన్సెస్ తీసుకున్న తర్వాత కంటిన్యూ మనకి షార్ట్ కర్నల్స్ దొరుకుతా ఉంటే అప్పుడు దే హ్యావ్ టు గో ఫర్ బి స్ట్రాటజీ, సి స్ట్రాటజీ అని స్ట్రాటజీస్ ఉంటాయి, ఇండైరెక్ట్స్ అట్లాంటివి చేయాలా. కానీ ఇప్పుడు మేము కూడా 16 years ఆడినప్పుడు అండి మోస్ట్ ఆఫ్ ది డామినేషన్ పంజాబ్ చేస్తుంది. అందులో పంజాబ్ ఎవడైనా కెప్టెన్సీ అయినాడు అనుకోండి, వాడే ఇంకా 7-8 ప్లేయర్స్ పంజాబ్ వాళ్ళు ఉంటారు. ప్రతిది కెప్టెన్ చెప్పిందే వింటారు. కానీ కోచ్ కూడా భయపడతాడండి, మళ్ళీ ఏమైనా చెప్తలేదు. ఆ 7-8 మంది పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే మళ్ళీ గేమ్ మళ్ళీ స్పాయిల్ అవుతుంది అనేసి ఒక భయం ఉంది అనమాట. అందుకనే ఈ మన్ప్రీత్ సింగ్ ఎప్పుడు ఈడే కొడుతున్నాడు. కానీ వేరే ఇప్పుడు మనకు ఇతను కూడా ఉన్నాడు, రోహిత్ దాస్ కూడా డ్రాగ్ ఫ్లిక్కర్ ఒరిస్సా తను ఉన్నాడు. ఆయనకి ఇంతవరకు ఒక్క ఛాన్స్ దొరకలేదండి. ఇప్పుడు డ్రాగ్ ఫ్లిక్కింగ్ 3 matches మనం చూసాము, కానీ నాట్ అప్ టు ద మార్క్. ఇప్పుడు బెల్జియం ఇవాళ మ్యాచ్ బెల్జియంతో ఉంది. ఒక మంచిగా మిస్టేక్స్ చేయకూడదండి. ప్రతి మనిషికి ఒక 10 minutes, ఎందుకంటే ఇప్పుడు ఫారెన్ కోచెస్ వచ్చిన తర్వాత అందరికి 10 minutes, ఎందుకు పవర్ గేమ్ లో స్పీడ్ లో 10 minutes ఆడాలి, 5 minutes రెస్ట్ తీసుకోవాలి ఉంటుంది అని ఒక స్ట్రాటజీ ఉందండి. అలాంటిది వాళ్ళు పవర్ గేమ్ తో స్పీడ్ లో ఆడుతున్నారు. కానీ
వాళ్ళ బ్రెయిన్స్ ఎక్కడ మనం డాడ్జ్ కొట్టాలి, ఎక్కడ పాస్ చేయాలా, సీనియర్స్ ప్లేయర్సే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని కొంచెం మంచిగా చేస్తే ఇంకా బెల్జియంతో కూడా ఇప్పుడు వరల్డ్ నెంబర్ 1 ఉన్నారండి, మనం వరల్డ్ నెంబర్ 5 ఉన్నాం. మన పూల్ చాలా టఫ్ ఉందన్నమాట. వరల్డ్ టాప్ 6 టీమ్స్ కూడా మన పూల్లోనే ఉంది. అలాంటిది మనము అర్జెంటీనాతో గెలిచే మ్యాచ్ చేతులారా మనము డ్రా చేసుకున్నాము. కానీ అది ఇప్పుడు వీఆర్ క్వాలిఫై ఫర్ క్వార్టర్ ఫైనల్స్. మా టైంలో ఓన్లీ ఒక్క పూల్లో ఇద్దరే క్వాలిఫై అవుతారండి. ఇప్పుడు ఈ ఒలింపిక్స్ లో, ప్యారిస్ ఒలింపిక్స్ లో దే చేంజ్ సిస్టమ్ అండి. మినిమం ఒక మన పూల్ నుంచి 4 క్వాలిఫై అవుతారు. మనకు అవకాశం ఉందండి, వీఆర్ త్రూ ఫర్ క్వార్టర్ ఫైనల్స్. ఆ క్వార్టర్ ఫైనల్స్ మనం వెళ్ళిన తర్వాత ఆల్అౌట్ గా వెళ్ళాలి. ఆల్అౌట్ గా వెళ్ళినామంటే కానీ ఇప్పుడు మనం కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసేదానికండి బెల్జియంతో ఆస్ట్రేలియాతో కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకునే తప్పులు ఎక్కువ చేయకుండా ప్రతి ప్లేయర్, ఎందుకంటే 3-4 తప్పులు ఈ ఒలింపిక్స్ లో ఎఫోర్డబుల్ కాదు. అందుకని తప్పులు కొంచెం తక్కువ చేసుకొని వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇండివిజువల్ గా కొంచెం ఇచ్చినారంటే యాజ్ ఎ టీమ్ గేమ్ తో కష్టపడి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్, ఎందుకంటే కొన్ని ఇండివిజువల్ షార్ట్ కన్ డ్రాగ్ ఫిఫ్టింగ్ అది ఇండివిజువల్. శ్రీజేష్ గోల్ కీపర్ అతను మనం అర్జెంటీనాతో ఒక చిన్న మిస్టేక్ చేసినందుకు చాలా ప్రాబ్లం వచ్చింది అనమాట. అంటే బేసిక్ మిస్టేకే కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ బౌన్స్ బాల్ స్టిక్ టచ్ అయ్యి గోల్ వెళ్ళిపోయింది. అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మనం చేయకుండా మన టీమ్ కి కొంచెం పెద్ద ప్రాబ్లం క్రియేట్ కాకుండా ప్రతి మనిషి ఒక కాన్సన్ట్రేట్ చేసి ఈ బెల్జియం మ్యాచ్ ఆడినారు అనుకోండి, తప్పకుండా ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయ్యి మనం ఈ ఒలింపిక్స్ లో మనకి బ్రాంజ్ వచ్చింది లాస్ట్ ఒలింపిక్ లో, ఈ ఒలింపిక్ లో కలర్ చేంజ్ చేయొచ్చని నేను అనుకుంటున్నానండి. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా ఈ పెనాల్టీ కార్నర్స్ ఉన్నాయి, పెనాల్టీ షూట్అవుట్ లో అనే దాని మీద కొంచెం ఫెయిల్ అవుతున్నట్టు కనిపిస్తోందా? చాలా ఎక్కువ ఆపర్చునిటీ వస్తున్నాయి, దాంట్లో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది మిస్ అవుతోంది అనిపించిందా మీకు? ఎలా ఉంది అక్కడ? తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు ఫారెన్ ఇంకా ప్లస్ పాయింట్ మనకి ఏముందంటే, ఇప్పుడు ఏ కోచ్ మనకు ఉన్నాడో ఆల్రెడీ బెల్జియం మ్యాచ్ కి వాళ్ళ కంట్రీకి కోచింగ్ చేసి వచ్చాడు ఇతను. ఇంకా మనకి బెల్జియం వాట్ ఆర్ ద స్ట్రాంగ్ పాయింట్, వీక్ పాయింట్స్ ప్రతి ప్లేయర్ తెలుసు. వీడు ఈ స్ట్రాంగ్ ఉంది, వీక్ ఉంది, డ్రాగ్ ఫ్లిక్కర్ ఇక్కడ చేస్తాడు, అట్లా చేస్తాడని కొంచెం మనకి అవుట్పుట్ అయితే ఈ కోచ్ వల్ల బెనిఫిట్ అవుతుంది. అదే కాకుండా హర్మన్ ప్రీత్ ఇతను కొంచెం షార్ట్ కర్నల్ ప్రతిదీ నేనే కాకుండా కొన్ని ఇండైరెక్ట్స్ చేసినారంటే, వీళ్ళకి ప్లాన్ బి, ప్లాన్ సి ఉంటాయి అనమాట. ఇండైరెక్ట్ ప్రతి మనిషికి ఉంటుంది. అట్లాంటిది ఏమైనా చేసినారంటే తప్పకుండా మనకి బెల్జియం మ్యాచ్ కొంచెం టఫ్ బెల్జియం కి ఇవ్వచ్చని నేను అనుకుంటున్నాను. కానీ షార్ట్ కర్నల్స్ ఇప్పుడు అంతా వరల్డ్, ఇప్పుడు అన్ని టాప్ 6 టీమ్స్ అండి వరల్డ్ లో ఇప్పుడు ఉన్నాయి. మన పూల్లోనే 4 ఉన్నాయి, వేరే పూల్లో హాలాండ్, జర్మనీ ఉందన్నమాట. ఈ వరల్డ్ అన్ని టీమ్ గేమ్స్, ఇందులో ఫీల్డ్ గోల్స్ చాలా తక్కువ అవుతాయండి. ఫీల్డ్ గోల్స్ చాలా తక్కువ అవుతాయి. రేర్ గా అక్కడ నుంచి టచ్ అయ్యేది, ఎవరికొని టచ్ అయ్యి గోల్ వెళ్ళిపోవడం రేర్ గా అవుతాయి. కానీ పర్ఫెక్ట్ గా కావడం 1%, 2%. షార్ట్ కర్నల్స్ మీదనే ప్రతి టీమ్ డిపెండ్ అయి ఉంటుందండి. దాన్ని ఆపర్చునిటీ తీసుకొని మనము కొంచెం ఇంకా ముందెళ్ళి కొంచెం ఇండైరెక్ట్ ఇప్పుడు అవుతే ఛాన్సెస్ ఉందండి. ఎందుకంటే చాలా మంది అన్నారనమాట, అది న్యూస్ ఇండియన్ టీం కూడా వెళ్ళింది, ప్రతిదీ నువ్వే తీసుకోకుండా హర్మన్ ప్రీత్ సింగ్, ప్రతిదీ నువ్వే షార్ట్ కర్నల్ తీసుకోకుండా వేరే ఎవరెవరు ఇంకా సంజయ్ కూడా ఉన్నాడని, జర్మన్ ప్రీత్ వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళు కూడా కొడతారు. కానీ వాళ్ళు ఇండైరెక్ట్ తోని ప్లాన్ బి, ప్లాన్ సి తోని మనం సక్సెస్ అయినామంటే కొంచెం రిజల్ట్స్ బాగా వస్తుంది. పర్సంటేజ్ మన షార్ట్ కర్నల్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఇప్పుడు ఓన్లీ 2-3% మనకి 9 షార్ట్ కర్నల్ ఒక గోల్ దొరుకుతుంది. యా, సో మీరు ధనరాజ్ బిల్ల ఇద్దరు కలిసి ఆడినప్పుడు అక్కడ ఒక కోఆర్డినేషన్ అనేది ప్రాపర్ గా కనిపించేది. ఈసారి అలాంటి కోఆర్డినేషన్, అలాంటి ఒక పేరు అలా ఏమన్నా కనిపించిందా ముఖేష్ గారు మీకు? లేదండి, నాకు పేరు చాలా మంది, నేను ఫార్వర్డ్స్ ని చూశాను. ఫార్వర్డ్స్ ని చూస్తే వాళ్ళ ఇండివిజువల్ స్కిల్స్ ప్రాక్టీస్ చేసుకోవాలండి. ఇది కోచ్ ఎవరు చెప్పరు. ఇప్పుడు నేనైనా కూడా అండి, నాకు ప్రాబ్లం ఈ రైట్ వింగ్ లో ప్రాబ్లం ఇది వస్తుంది, నా ఇండివిజువల్ స్కిల్ లిఫ్టింగ్ స్కిల్స్ నేను క్రియేట్ చేసుకున్నానండి. ఇక్కడ కొత్తని చూసిన తర్వాత అమ్మా ఈ లిఫ్టింగ్ స్కిల్స్, ఎవడైనా స్టిక్ పెడితే దాన్ని లిఫ్ట్ చేసుకొని ఉరికి తీసుకెళ్ళిపోతుండే రిటర్న్. మా గురువు గారు ఇక్కడ అమర్నామ్ గారు ఉన్నారు, హాస్టల్లో నేను 2 years ఉన్నాను లాల్బాగ్ స్టేడియంలో. అతను నాకు రిటర్న్స్ చాలా చేపించాడండి. ఇప్పుడు కూడా రిటర్న్స్ లో నేను ధనరాజ్ పిల్లి అండర్స్టాండింగ్ అండి, అది మన కోచ్ చెప్పాడండి, ప్లేయర్సే వాళ్ళు చేసుకోవాలి. నాకు లాస్ట్ మ్యాచ్ లో ఇది ప్రాబ్లమ్స్ వచ్చింది, ఎట్లా చేస్తే బాగుంటుందని 3-4 ఫార్వర్డ్స్, అభిషేక్ ఉన్నాడు అండి, లలిత్ ఉన్నాడు, ఇలాంటి మందీప్ ఉన్నాడు, గుర్జీత్ సింగ్ ఉండి, ఇట్లాంటి ప్లేయర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూర్చొని ఇట్లాంటి వచ్చినప్పుడు కౌంటర్ అటాక్స్ లో కొన్ని రిటర్న్స్, కొన్ని రాంగ్ ఫుట్ హాకీ, ఏషియన్ స్కిల్స్, కొన్ని రాంగ్ ఫుట్ ఇటు పెట్టి అట్ట వేయడం, అట్లాంటిది మనం క్రియేట్ చేయకపోతే ఇప్పుడు ఎందుకంటే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ అండి, మ్యారడోనాని చూసడానికి ఎందుకు ఇంత స్పెక్టేటర్స్ వస్తారు, మెస్సీని చూసడానికి ఎందుకు వస్తారండి? అలాంటి స్కిల్స్, ఎందుకంటే ఎవరైనా స్పెక్టేటర్స్ చూసినప్పుడు మీరు కొన్ని స్కిల్స్ కొన్ని డిఫరెంట్ గా మీరు చెయ్యకపోతే హాకీ ఎట్లన్నా
ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ కాదు, ఏదో చిన్న టోర్నమెంట్ ఆడుతున్న పోతుంది. కానీ ఆ స్పెక్టేటర్స్ కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తే వాళ్ళు కూడా దే విల్ వెరీ ఫీల్ హ్యాపీ. కానీ ఫార్వర్డ్స్ కొంచెం వాళ్ళు సెల్ఫ్ గా డిపెండ్, ఆ ఇండివిజువల్ గా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలండి. నాది ధనరాజ్ పిల్లేది, నేను నా ఓన్ గా, ఇంకా సాబు వరకు నా ఎంబడి 2-3 ఫార్వర్డ్స్ ఉన్నారు, వాళ్ళు ఓన్ స్కిల్స్ అండి, ఓన్ స్కిల్స్ మేము డెవలప్ చేసుకున్నాం. నెక్స్ట్ మ్యాచ్ లో ఈ ప్రాబ్లం వస్తుంది, జర్మన్ ఎంబడి మ్యాన్ టు మ్యాన్ ఉంటే ఎట్లాంటి క్రియేషన్ చేసుకోవాలా, అలాంటిది ఓన్ క్రియేట్ చేయకపోతే ఏ కోచ్ చెప్పడండి. ఇప్పుడు ఈ కోచ్ ఫార్వర్డ్ కోచ్ అండి, గోల్ కీపర్ కి చెప్పలేడు పాపం. అందుకునే ఏదైనా కూడా ఇండియన్ క్యాంప్స్ లో మాత్రము, అంటే మన హాకీ ఇండియా ఇంకా ప్లాన్ చేయలేదు. ఇప్పుడు మన దగ్గర బౌలింగ్ కోచ్ పెట్టుకుంటారండి, క్రికెట్ లో బౌలింగ్ కోచ్ పెట్టుకుంటాడు, ఫీల్డింగ్ కోచ్ పెట్టుకుంటాడు, అట్లాంటి డిఫరెంట్ టోర్నమెంట్స్. అప్పుడు వాళ్ళు సేవ, ఇప్పుడు నాకు పిల్లకి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది రిసీవింగ్ లో, రిటర్న్స్ లో, లిఫ్టింగ్ స్కిల్ లో చాలా ఎక్స్పీరియన్స్ నాకు, ధనరాజ్ పిల్ల. అట్లాంటి మా సర్వీసెస్ వచ్చి 1 వీక్ వచ్చి పిల్లలకి చేస్తే తప్పకుండా హాకీ డెవలప్ అవుతుంది. కానీ ఫారెన్ కోచ్ అది ఎక్స్పెక్ట్ చేయడండి. నేను కోచ్ అయిన తర్వాత ఆయనకి తగ్గినోడే అసిస్టెంట్ కోచ్ పెట్టుకుంటారు. కానీ ఇలాంటి లేజెండ్స్ మన ఇండియాలో చాలా మంది ఉన్నారండి. ఇంకా పర్గత్ సింగ్ దగ్గర నేను చూశానండి, ఆయన ఎంబడి ఒక 10-12 ఇయర్స్ ఆడాను. ఆయన ట్యాకిలింగ్, దిలీప్ తిర్కి దగ్గర ట్యాకిలింగ్, పర్గత్ సింగ్ దగ్గర ట్యాకిలింగ్ అంటే వండర్ఫుల్. అలాంటి స్కిల్స్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి మనం ఇయ్యలేకపోతున్నాం. ఇట్స్ వెరీ సాడ్ అనమాట. ఇట్లాంటిది మనం హాకీ ఇండియా ఇలాంటి ప్లాన్ చేసుకొని వాళ్ళ స్కిల్స్, కొన్ని స్కిల్స్ టాప్ ప్లేయర్స్ ది స్కిల్స్ 1 వీక్ వచ్చి సెమినార్ పెట్టుకొని అట్లాంటివి చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు హాకీ టీమ్ కి సంబంధించి చూస్తే మన ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి హెల్ప్ చేస్తుంది? గతంలో 4 ఏళ్ల కింద కాంస్య పథకం వచ్చింది. సో ఈసారి మీరు అన్నట్టుగా పథకం కలర్ మారాలి అంటే జరగాల్సినటువంటి మార్పుల మీద ఫోకస్ పెట్టిందంటారా ఇప్పటిదాకా? మెయిన్ థింగ్ అండి, గవర్నమెంట్ అన్ని స్పోర్ట్స్ కి ఎక్స్పోజర్స్ ఇస్తుందండి. గెలిచిన తర్వాత రెమ్యునరేషన్ ఆల్రెడీ జీవోలో ఉంది. రెమ్యునరేషన్ గెలిచిన వరల్డ్ కప్ గెలిస్తే ఎంత, ఏషియన్ గేమ్స్ గెలిస్తే ఎంత, ఇది ఉంటుంది అనమాట. కానీ ప్లానింగ్స్ మన హాకీ ఇండియానే కోచ్ ఇస్తాడండి. ప్లానింగ్స్ మాకు ఇన్ని ఎక్స్పోజర్స్ కావాలా, ఇన్ని ఫారెన్ టూర్స్ కావాలి, ఇన్ని క్యాంప్స్ కావాలి, అదే చేస్తుంది. కానీ ఇక మిగతాది ఇంకా ఏం చూడదండి. ఎక్స్పోజర్స్ మిగతా ఇస్తుంటే మిగతాదంతా హాకీ ఇండియా ఇప్పుడు క్రికెట్ లెక్క ప్రొఫెషనల్ చేయాలంటే, ఎందుకంటే ఇవాళ రేపు జాబ్స్ ఎవరు దొరుకుతలేవండి. మా చాలా మంది ఇప్పుడు ఇండియన్ ప్లేయర్స్ కూడా వారు ప్లేయింగ్ ఫర్ కంట్రీ, దే డోంట్ హ్యావ్ జాబ్స్ కూడా. జాబ్స్ లో గవర్నమెంట్ ఇట్లాంటి కంట్రీ ఎవరెవరు, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మన స్టేట్ గవర్నమెంటే తీసుకోండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ దే ఆర్ ప్రామిసింగ్ ఇన్ పోలీస్, మన బాక్సర్ ని, నిజామాబాద్ గర్ల్ ని ఒక ఏదో పోలీసులు వేయాలని, అట్లాంటి ఎవరన్నా మెడల్స్ మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఫార్వర్డ్ వచ్చి వాళ్ళకి జాబ్ దొరికితే మా దాంట్లో ఎట్లుంటుందండి, మా హాకీలో ఉన్న, బాక్సింగ్ లో ఉన్న ఇంజురీస్ చాలా ఉంటాయండి. ఒక్కసారి ఇంజురీస్ అయిందంటే లైఫ్ పోతుందండి. మనం ఎంత కష్టపడి ఒక 15-20 ఇయర్స్ చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చి ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ అయ్యి ఒక లారల్స్ కంట్రీకి తెచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్స్ అయినా ముందొచ్చి వాళ్ళకి జాబ్ ఇస్తే ఒక సెక్యూర్ ఉంటుందండి. సెక్యూర్ ఉండి ఇంజురీ అయినా కూడా వాళ్ళు ఆల్అౌట్ గా కాన్ఫిడెంట్ గా ఆడతాడు. ఇంజురీ అయిందంటే పోయిందండి. వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ స్పోర్ట్స్ మెడిసిన్ మన ఇండియాలో లేదండి. ఎవరికైనా నీ అయినా, మా హాకీలో ఏమంది గ్రాయిన్, నీ, బ్యాక్ పెయిన్, యాంకిల్ అవుతుంది. ఇది ఒకసారి ఇంజురీ వచ్చిందంటే అండి 6 months to 8 months మనం అవుట్ ఆఫ్ ది ఫీల్డ్ అనమాట. ఆ 6-8 months పోతే మనం వెయిట్ పెరగడం, ఆ స్పీడ్, స్మూత్, మళ్ళీ ఆ మజిల్స్ ని ట్యూనింగ్ చేసుకొని రావడం చాలా కష్టం అండి. ఓన్లీ కోచెస్ ఏమంటారు, అరే ఈయనకి ఇంజురీ అయింది కదా 1 month ఇండియన్ టీం ఎంబడి ఉండి ట్రీట్మెంట్ తీసుకొని ఇంకా స్విమ్మింగ్ మిగతా డిఫరెంట్ చేసి పంపిస్తారు. కానీ ఇలాంటిది మనం లాంగ్ టర్మ్ గురించి మనం ప్లాన్ చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ అండి. దాని తర్వాత ఏ టీమ్స్ అయినా అండి, హాకీ అయినా వేరే టీమ్స్ అయినా కూడా సెకండ్ టీమ్ ని, సెకండ్ స్ట్రింగ్ లైక్ జూనియర్ ప్లేయర్స్ ని వాళ్ళకి ఎక్స్పోజర్ ఇస్తూ డెవలప్ చేసుకుంటే ముందు పోతే, ఇప్పుడు గవర్నమెంట్ ఓన్లీ వాళ్ళకి కాన్సన్ట్రేట్ చేయాలండి. ఎందుకంటే జూనియర్ టీమ్, ఎందుకంటే ఇప్పుడు ఈ ఒలింపిక్స్ తర్వాత శ్రీజేష్ రిటైర్డ్ అవుతాడు, ఇంకా కెప్టెన్ రిటైర్డ్ అవుతాడు, ఇంకా మన్ప్రీత్ రిటైర్డ్ అవుతాడు, ఒక ముగ్గురు నేను అనుకుంటున్నాను రిటైర్డ్ అవుతాడు. దానికి రీప్లేస్మెంట్, వీ డోంట్ హ్యావ్ రీప్లేస్మెంట్. మళ్ళీ రీప్లేస్మెంట్ పోతే మళ్ళీ ఏమైనా టోర్నమెంట్ ఒలింపిక్స్ తర్వాత ఒక 2-3 months లో ఏమైనా టోర్నమెంట్ పోతే వీ డోంట్ హ్యావ్ పర్ఫార్మెన్స్ పోతే ఇండియన్ టీమ్ కాన్ఫిడెన్స్ పోతుంది. ఇప్పుడు మనకి మంచి బూస్టింగ్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. అట్లాంటిది గవర్నమెంట్, మన హాకీ ఇది గవర్నమెంట్ అయినా, మళ్ళీ హాకీ ఇండియా ఫెడరేషన్ అయినా సెకండ్ స్ట్రింగ్ ని మంచిగా, ఎందుకంటే నేను సెకండ్ స్ట్రింగ్ కోచ్ కావాలనుకున్నానండి, కానీ సీనియర్ ఉమెన్స్ ఇస్తా అన్నారు. ఉమెన్స్ వద్దని నేను అనుకుని ఒక 10 years నుంచి జూనియర్ వరల్డ్ కప్ జూనియర్ టీమ్ ని ఇస్తే మనం కంటిన్యూ క్యాంప్స్ పెట్టి ఎక్స్పోజర్ కొరియాతోని, చైనాతోని, జపాన్ తోని చిన్నగా మన ఏషియన్ లో తిరిగితే మన పిల్లలకి ఎక్స్పోజర్ ఉంటే టచ్ లో ఉంటారు. ఇంకా వాళ్ళకి సీనియర్ ఇండియన్ టీమ్ కి అయిందంటే అండి, సీనియర్ టీమ్ కి
కావాలంటే వీళ్ళు బెస్ట్ ఉన్నారు, ఒక 5-6 మందిని పంపిస్తే అక్కడ సీనియర్ కోచ్ ఎంపిక చేసుకుంటాడు, యు ఆర్ ఫిట్ ఫర్ దిస్ వన్ అని. అట్లాంటివి మనం చేస్తులేమండి. ఓన్లీ వరల్డ్ కప్ 4 years వస్తుంది, ఓన్లీ 6 months మనం కష్టపడతామండి. మళ్ళీ దాని తర్వాత మనం జూనియర్స్ వదిలేస్తాం, ఓన్లీ సీనియర్స్ క్యాంప్, సీనియర్స్ అట్లాంటిది గవర్నమెంట్ కొంచెం కొత్త పాలసీ తెచ్చి జూనియర్స్ కంపల్సరీ మీరు కూడా సీనియర్స్ ఎంబడి క్యాంప్ పెడితే, ఎందుకంటే మేము సీనియర్స్ ఇంటే క్యాంప్ చేస్తే అండి మాకు మ్యాచ్ ప్రాక్టీస్ కి ఎవరు దొరకరు అనమాట. మళ్ళీ బెంగళూరులో క్యాంప్ ఉందంటే అక్కడ డిపార్ట్మెంట్స్ ప్లేయర్స్ ని రిక్వెస్ట్ చేయాలా, పంజాబ్ ఉందంటే పంజాబ్ పోలీస్ ని రిక్వెస్ట్ చేయాలా వచ్చి మ్యాచ్ ఆడండి, బిఎస్ఎఫ్ ని రిక్వెస్ట్ చేయాలి. అందుకనే మనం జూనియర్ సీనియర్స్ ని క్యాంప్ పెట్టినామంటే జూనియర్ ప్లేయర్స్ కూడా ఒక ఇంట్రెస్ట్ తో ఆడతారు, సీనియర్స్ ని కొట్టాలా అని కొట్టనే ఆడతారు. ఆడినప్పుడు మనకు తెలిసిపోతుంది దాని పర్ఫార్మెన్స్ ఎట్లుంది. అందుకనే సీనియర్స్ ఎంబడి కూడా జూనియర్స్ కూడా క్యాంప్ పెట్టి గవర్నమెంట్ ఇప్పుడు కొత్త పాలసీ చేస్తే మన సెకండ్ స్ట్రింగ్ కూడా డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ముఖేష్ గారు, లాస్ట్ టైం మాత్రమే మనం డబుల్ డిజిట్ దగ్గరికి చేరుకున్నాము. ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్ లో ఎన్ని పథకాలు ఎందులో వస్తాయని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా కొంచెం మన టేబుల్ టెన్నిస్ లో కొంచెం నిన్న నైట్ అప్సెట్ అయింది, లేకపోతే క్వార్టర్ ఫైనల్స్ త్రూ. ఇప్పుడు అన్ని వరల్డ్ టాప్ టీమ్స్ ఉండండి. ఇప్పుడు లక్ష్య సెన్ కూడా వరల్డ్ నెంబర్ 3 ఇండోనేషియన్ అతన్ని గెలవడం ఇస్ రియల్లీ గ్రేట్ అండి. మనకి జావలిన్ లో ఉంది, బ్యాడ్మింటన్ మెన్ ఉమెన్ లో కూడా నేను అనుకుంటున్నా లక్ష్య సెన్ పర్ఫార్మెన్స్ చూసేసి. దాని తర్వాత హాకీలో నేను యాజ్ అ హాకీ ప్లేయర్ చెప్పొచ్చు దొరుకుతుంది, కానీ పర్ఫార్మెన్స్ మీద ఉందండి. పర్ఫార్మెన్స్ వీళ్ళు ప్రూవ్ చేసుకుంటే వీ క్యాన్ గెట్ మెడల్. దాని తర్వాత ఆర్చరీలో కూడా కొంచెం మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా బాక్సింగ్ లో కూడా నిజామాబాద్ గర్ల్ ని కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జూడోలో ఇట్లా ఉన్నాయండి, కొన్ని ఉన్నాయి మనకి. నేను అనుకో ఇంకా షూటింగ్ లో ఆల్రెడీ మనకి 2 దొరికింది, మిక్స్ లో ఒకటి దొరికింది, ఇందులో దొరికింది. ఎప్పుడు మనకి పిస్తల్ మెడల్ లేదు, ఎప్పుడు 10 meter రైఫిల్ లో ఉంది. గగన్ నారంగ్ అయినా కూడా ఈయన కూడా మన అభినవ్ బింద్రా అయినా కూడా, ఇంకా బీజేపీ ఎంపీ ఇతను రాజ్యవర్ధన్ రాఠూర్ అతను కూడా అన్ని 10 meters లో ఉంది, కానీ ఎప్పుడు పిస్తల్ లేదు. ఈసారి పిస్తల్ కి 2 medals రావడం ఇస్ రియల్లీ గ్రేట్. ఇంకా కొంచెం ఇంప్రెసివ్ చేసి ఇంకొక 4-5 medals వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆల్రెడీ 2 అయింది, ఇంకా 3-4 మాత్రం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎస్ ముఖేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం హాకీ టీం ఇంకా సెమీఫైనల్స్, ఆ తర్వాత ఫైనల్స్ చేరడం, దానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ పాజిటివ్ గా కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి బూస్ట్ అనేది అన్ని వర్గాల నుంచి, అండ్ గవర్నమెంట్ కూడా మీరు చెప్పినటువంటి సజెషన్స్ ని ఫాలో అవ్వాలి, ప్లేయర్లు కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ముఖేష్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.